హైదరాబాద్లోని కొండాపూర్లో దారుణం జరిగింది. శ్రీరామ్ నగర్ కాలనీలో వివాహితను హత్య చేశారు. మృతదేహాన్ని ముక్కలుగా చేసి సంచిలో మూటకట్టి బొటానిక్ గార్డెన్ సమీపంలో పడేశారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ మా రిపోర్టర్ రమణ అందిస్తారు. రమణ, చెప్పండి, అసలు ఎవరా మహిళ, ఎందుకు ఇంత దారుణం చోటు చేసుకుంది, పూర్తి డీటెయిల్స్ ఏంటి? హత్యలతో నగరంలో అయితే ప్రస్తుతం టెన్షన్ వాతావరణం ఉందని చెప్పాలి. ఎందుకంటే నిన్న చూసాం ట్రిపుల్ మర్డర్ మరొక ముందే మళ్ళీ ఒక మహిళను వివాహితను హత్య చేసి సంచిలో మూట కట్టి బొటానికల్ గార్డెన్ ఈ కొండాపూర్ పరిధిలో ఉన్నటువంటి బొటానిక్ గార్డెన్ సమీపంలోనే పడేశారు. అయితే పోలీసులు జస్ట్ ఇప్పుడే చేరుకున్నారు. దీనికి సంబంధించి అసలు ఆ మహిళ ఎవరు, ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది అనే విషయాలపై ఆరా తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ చుట్టుపక్కల కూడా సీసీ కెమెరాస్ ఉన్నాయి. ఆ సీసీ కెమెరా ద్వారానే నిందితులను గుర్తించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే పూర్తి స్థాయిలో మూటను అయితే ఇంకా ఇప్పటికి విప్పలేదు. ఆ మూటలో ఉన్నటువంటి అంటే కొంత పార్ట్స్ అని బయటకు వచ్చాయి, కాళ్ళు అది కనిపిస్తున్నాయి. అంటే కాళ్ళకు ఉన్న మెటల్ని బట్టి తన వివాహితాన్ని మాత్రం స్పష్టమవుతోంది. మరి ఈ హత్య కారణాలు ఏంటి, ఇలాంటి అన్ని విషయాలపైన అన్ని కోణాల్లో పోలీసులు అయితే తమ దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అయితే ఈ మృతదేహం దొరికిన ప్లేస్ ఎలా ఉంటుంది? నిర్మానుష్యంగా ఉంటుంది? అక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? అంటే ఉదయం వేకోజామున ప్రాంతాల్లో మాత్రం కాస్త ఇటు రద్దీ ఉంటుందని చెప్తున్నారు. కానీ మామూలుగా డే టైంలో మాత్రం ఈ ప్రాంతం ఎప్పుడు బిజీగా ఉండేది. అంటే వాహనాలన్నీ కూడా ఈ ప్రాంతంగా వెళ్తూ ఉంటాయి. అయితే ఈ రోజు ఉదయం ఎవరైతే పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తూ ఉంటారో ఆ సమయంలో ఈ సంచిలో మూట కట్టినటువంటి శవాన్ని గుర్తించారు. గుర్తించిన వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఈ విషయం వెలుగు చూసింది. అసలు ఈ మొత్తం ఇన్సిడెంట్ ఎలా జరిగింది, ఇక్కడ ఎవరు పడేశారు అనే విషయాన్ని ఆరా తీసేందుకైతే పోలీసులు ప్రయత్నం ప్రారంభించారు. రైట్ రమణ, థ్యాంక్ యూ. మరోవైపు నెల్లూరు